వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. రాయబరేలీలోని 3 హిందూ దేవాలయాలపై దుండగులు దాడులకు తెగబడ్డారు. శివాలయం, హనుమాన్ మందిరం, హర్షకాని దేవి మందిరాలను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. దేవాలయంపై దాడి చేయడమే కాకుండా విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. అంతేకాకుండా దేవాలయంలోని పూజా సామాగ్రిని కూడా చెల్లాచెదురుగా పడేశారు. ముఖ్యంగా రాధాదేవి విగ్రహాన్ని కూడా పెకిలించి వేశారు. దేవాలయానికి చెందిన ఓ గంటను కూడా దొంగలించారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దేవాలయంపై దాడి జరిగిందని సమాచారం అందడంతో మిగతా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. సమాచారం అందిన వెంటనే అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ కుమార్ సిన్హా భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2023లోనూ ఇలాగే జరిగింది. మిరాట్లో ఓ దేవాలయంలో విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. దీంతో ప్రజలు నిరసనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని అనుమానితులను అరెస్ట్ చేశారు. ఏదేమైనా గానీ ఒక పక్కన నుంచి ఆలయాలను కాపాడడానికి ఇలాంటి దాష్టికాలు చేసే వాళ్ళని యూపీ ప్రభుత్వం కఠినంగా శిక్షలు విధిస్తున్నా వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అంటే వీళ్ళెంత ఉన్మాదులు అనేది మీరే అర్థం చేసుకోండి. రోజు చెప్పేదండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.